ఉన్నాం. థ్యాంక్ యూ. కవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది జనగామ పట్టణంలో హైకోర్టు ఎదురుగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ సార్. నేను జనగామ పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు దారిగాచి నన్ను అడ్డగించి ఆపి మరీ స్కూల్ లోపలికి తీసుకెళ్ళినటువంటి విషయం సార్. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి చూపించినటువంటి అంశం. అక్కడ ఏంటంటే ఈ స్కూల్ని పాతగా అయిపోయిందని చెప్పి మొత్తం కంప్లీట్గా డిస్మాంటిల్ చేసేసి మన ఊరు మన బడిలో దాన్ని తీసుకోవడం జరిగింది సార్. సరే కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు. పాత ప్రభుత్వంలో 2 ఫ్లోర్లు వేసినారు, 2 స్లాబ్లు వేసినారు. ఇంత లోపల ప్రభుత్వం మారిపోయేసరికి కంప్లీట్గా పేమెంట్స్ ఆపేశారు సార్. ఆపేస్తే స్కూల్ అట్లా ఆగిపోయింది. కానీ ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించిన అంశం ఏంటంటే సార్, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పాపం వాళ్ళు చందాలు వేసుకొని ఆడపిల్లలు వాళ్ళు ఎండలో కూర్చుంటున్నారని చెప్పి ఉపాధ్యాయులే అక్కడ షెడ్ వేసి ఆడపిల్లలందరికీ కూడా అక్కడ కూర్చోబెట్టి చదివిస్తున్నారు సార్. చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపించింది. కాకపోతే వాళ్ళ స్పిరిట్ ఆఫ్ ద టీచర్స్ చాలా మంచిగా అనిపించింది సార్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు కూడా జడ్జి గారు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశం ఇచ్చింది సార్, మీరు తొందరగా బిల్లు రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు అధ్యక్ష ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల కూడా అదే క్యాంపస్లో ఉన్నది. కాబట్టి ఆ రెండింటికి కలిపి తొందరగా ఫెసిలిటీస్ ఇవ్వండి అని జిల్లా జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది సార్. పాపం టీచర్లు చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చింది, విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంది. కొంచెం ఇటువంటి పాఠశాలలను ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అంటే ఇదొక్కటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అనేకమైనటువంటి కేసెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వం ప్రారంభించినా ఇందాక అన్న చెప్పినట్టు అది గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండాలని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆర్ మోర్ దెన్ వెల్కమ్. కాకపోతే ఈ మధ్యలో ఆగిపోయినటువంటి మన ఊరు మన బడిలో ఉన్నటువంటి పాఠశాలలను దయచేసి ఒక హ్యూమన్ అప్రోచ్తోని తీసుకొని ఫినిష్ చేయవలసిందిగా నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీకు ఫార్వర్డ్ చేస్తున్నా సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇష్యూతో నేను అసోసియేట్ అవుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు, ఈ విషయం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను, లేఖ రాశాను. ఇది మన ఊరు మనబడి పేమెంట్స్ విషయంలో. అదేవిధంగా గత శాసనసభ సమావేశాల్లో మన మండలి సమావేశాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి గారి సమీక్షంలో కూడా చెప్పాను. ఎందుకంటే 700 కోట్లు ఎంతో డ్యూ ఉన్నట్టుంది. నా ఊర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ స్లాబ్ వేసినారు, కింద కిటికీలు కానీ డోర్లు కానీ లేని పరిస్థితి ఉంది. అక్కడ పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది మన ఊరు బండబడికి సంబంధించినటువంటి పేమెంట్స్ చిన్న చిన్న కాంట్రాక్టర్ కూడా అనడానికి లేదు, వాళ్ళ విద్యా కమిటీలే చాలామంది చేసినారు ఆ పనులు. కాబట్టి దయచేసి తమరు మేము మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాటిని రిలీజ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలని నా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన అన్ని అంశాలు నోట్ చేసుకోవడం జరిగింది. ఈ సమస్యలు మీ నియోజకవర్గాలనే కాదు మా నియోజకవర్గాలలో ఉన్నాయి. అయితే సమస్యకు పరిష్కారం అనేది ఒక మాటలో అర్థం కాదు. ఈ సందర్భం కూడా కాదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్గా సంబంధిత శాఖ దృష్టి తీసుకెళ్ళి అంతవరకు తొందరగా ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎల్ రమణ గారు. ప్రత్యేక ప్రస్తావనలో అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభయస్థం పేరు మీద ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష. ఇది ఇంతకుముందు అసెంబ్లీ